బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన బాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తుంటే పలు కీలక విషయాలు బయటకొస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ మీద అటాక్ జరిగే 2 గంటల ముందు వరకు ఇంట్లోకి ఎవరూ రాలేదని నిర్ధారణ అయింది. అర్ధరాత్రి 2:30కి ఈ ఘటన చోటు చేసుకోగా రాత్రి 12 గంటల తర్వాత ఇంట్లోకి ఎవరూ వెళ్లినట్లుగా ఆనవాళ్లు లేవని పోలీసులు చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే లోపలి వ్యక్తులే సైఫ్పై దాడి చేశారంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లోపల సైఫ్పై అటాక్ జరుగుతుంటే 7 సెక్యూరిటీ గార్డులు ఏమయ్యారనే అంశం దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. పిల్లల బెడ్రూమ్ దగ్గరే పనిమనిషితో దుండగుడు ఘర్షణకు దిగడం మరింత షాక్కు గురిచేస్తోంది. దుండగుడు పనిమనిషి మధ్య గొడవ జరుగుతుంటే ఆ అలికిడి విని సైఫ్ బయటకు రావడంతో అతనిపై దుండగుడు కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగినప్పుడు కరీనా కపూర్ తన స్నేహితులతో కలిసి ఫన్ నైట్లో పార్టిసిపేట్ చేస్తోంది. కరీనా తన అక్క కరిష్మా కపూర్తో కలిసి ఉండగా ఈ విషయం తెలిసిందే. దాంతో వెంటనే అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్లిపోయారు. అయితే దుండగుడి టార్గెట్ సైఫా లేక అతని పిల్లలా అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇంట్లో పనిచేసేవాళ్లే దొంగతనానికి ప్రయత్నించి చివరికి దొరికిపోయాక ఏం చెయ్యాలో ఎలా పారిపోవాలో తెలియక దాడి చేయాల్సి వచ్చిందా, లేదంటే సైఫ్ శత్రువులు పనివాళ్లతో కుమ్మక్కై ఏదైనా హత్యకు కుట్ర చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే మరోవైపు సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యంపై ముంబైలోని లీలావతి ఆస్పత్రి డాక్టర్లు కీలక ప్రకటన చేశారు. 6 కత్తిపోట్లతో ఆస్పత్రిలో చేరిన సైఫ్ అలీ ఖాన్కు సుమారుగా 2 గంటలకు పైగా కాస్మెటిక్ సర్జరీ చేశారు వైద్యులు. ఈ సర్జరీలో సుమారు 2 నుంచి 3 అంగుళాల పొడవున్న ఒక వస్తువును బయటకు తీసినట్లు చెప్పారు. ప్రస్తుతానికి సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదన్నారు. మరికొన్ని రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. దీంతో అతని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలియగానే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సైఫ్ అలీ ఖాన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.